మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, మీకు వందనాలయ్యా. గడిచినటువంటి 5 దినములు యొక్క 21 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు తోడై ఉండి ఎంతో ఆశీర్వాదకరముగా జరిగించారు. ఈ విధముగా ఈ 6వ దినపు ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలబెట్టి మీ నామమును మరొక మారు ఘనపరచడానికి మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నా తండ్రి. 6వ దినపు ఉపవాస ప్రార్థన అంతటినీ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నామ ఘనత కొరకు తోడై ఉండి ఆశీర్వాదకరముగా జరిగించండి. విస్తారమైన ఆత్మలను నీ సన్నిధికి నడిపించండి ప్రభువా. నిశ్చయముగా చెల్లిస్తున్న స్తుతులపై ఆశీనులు కండి ప్రభు. నీ యొక్క నామాన్ని బట్టి నీ రక్త ప్రోక్షిస్తూ ఉండగా నీ రక్తంలో ఉన్న జయము, విడుదల, ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు ప్రతి వారి జీవితంలో సంఘములో మీరు విస్తారముగా జరిగించండి. నిశ్చయముగా ప్రార్థన ఆత్మతో ఒక్కొక్కరిని మీరు నింపండి ప్రభువా. నీ సముఖంలో నీ మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా ప్రతి మనవి నీకు అంగీకారముగా మార్చబడునుగాక. ప్రతి విన్నపం పక్షముగా నీ మహిమ కలిగిన కార్యములు జరుగునుగాక. ఆశ్చర్యమైన నీ బాహువు చాపబడునుగాక. తండ్రి, సాయంకాల సమయమున నీ సముఖంలో తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ మెల్లని స్వరము ద్వారా నీ బిడ్డలను దర్శించండి. నీ దాసులను నిలబెట్టుకొని సిలువ చాటును మరుగుపరుచుకొని నీ పరలోకపు ప్రత్యక్షతతో మీరు నింపి నిశ్చయముగా నీ బిడ్డల ఉద్దేశములు, ఆశలు, ఆలోచనలకు తగినట్లుగా ప్రభువా నీ లేఖనముల ద్వారా తేటగా మాట్లాడి మహిమ పొందుకొనమని ఈ కోడికి అంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, సమస్త ప్రభావములు మీరు పొందుకొనమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ శుభవేళ దేవుని సాన్నిధ్యాన్ని 6వ దినపు ఉపవాస దీక్షను కొనసాగించడానికి చేతులెత్తి ప్రార్థించి ప్రభుని బ్రతిమలాడడానికి విచ్చేసిన దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. దేవుడు చేసిన మేలుడు, కాచిన కాపుదలను బట్టి చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. ప్రభువు మిమ్ములని మీ కుటుంబాలని మెండుగా దీవించునుగాక. కారణం ఏంటంటే ఈ పరిచయలో పాలుభాగస్తులుగాను, దేవుని ప్రార్థనా గుంపులో మీ పేరు చేరేటట్టుగాను, దేవుని గోజాడే ఒక అనుభవానికి మీరు ఎక్కివచ్చి ప్రజలకు మేలును, సమాజానికి క్షేమం కలిగేట్టుగా మీరు ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలు ఎప్పుడూ వ్యర్థం కావు. దేవుడు తప్పనిసరిగా ఆ ప్రతిఫలము చేత మిమ్ములని మీ కుటుంబాలని నా దేవుడు నింపి ఆశీర్వదించునుగాక. అది తప్పక నెరవేరబోతా ఉంది. ఒక చిన్న వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. మనం చాలాసార్లు దేవునితో నడుస్తాం, దేవుని మాట వింటాం, దేవుడు చెప్పినట్టే ఆలకిస్తాం, అవసరమైతే గట్టిగా చప్పట్లు కొడతాం, దద్దరులేటుగా దేవుణ్ణి కీర్తించి స్తుతిస్తూ ఉంటాం. మంచిది. అది మన క్రైస్తవ్యానికి దేవుడిచ్చిన గొప్ప ఈవి. ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, దేవుడు మనకు ఒక మేలు చేశాక ఆ మేలు ఎన్నడూ మరవకూడదు. మీకు తెలిసిన నోటి మాట అందరికీ తెలిసి ఏమిటంటే, నా ప్రాణమా ఆయన చేసిన అని నోటితో పరుగుతాం, గుండెలో మర్చిపోతాం. నా ప్రాణమా అని చెప్పి ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోబాకండి అన్నట్టే ఉంటాం. మర్చిపోయే కార్యాలు చాలా ఉంటాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత దేవుని సన్నిధిలో దేవుడు మనల్నట కృతజ్ఞత లేని వ్యక్తులలాగా కాక కృతజ్ఞత కలిగిన వ్యక్తులలాగా ఆయన మనల్ని చెయ్యాలని కోరుకుంటాడట. మరలా చెబుతాను, మనం దేవుని ద్వారా మేలుడు పొందాక సహజంగా గాయం నొప్పిగా ఉన్నప్పుడు అబ్బా, అమ్మ, తండ్రి, దేవుడా అంటాం. గాయం మానాక మనం ఇక ఆ ధ్యాసలో ఉండం, ఆ పదాలు మనం ఎరగం. కష్టాలు ఉన్నప్పుడు ఉపవాస దీక్షలు మొదలవుతాయి. రోగాలు విస్తరించినప్పుడు, శాపం తరిమినప్పుడు నువ్వా అని పట్టుకొని అందరూ కలిగి ప్రార్థన నా కొరకు చేయండి అంటాం. బాగుపడ్డాక దేవుడు ఎంత పని చేశాడండి అంటూ సంబరంగా చప్పట్లు కొట్టి
కృతజ్ఞతతో నిండిన మనసు లేకుండా జీవిస్తూ ఉంటాం. ఇది ఒక రకంగా చాలా బాధాకరమే. అట్లా జరిగితే మనం నష్టపోతాం గనక అప్పుడప్పుడు దేవుడు, అప్పుడప్పుడు దేవుని సేవకులు, అప్పుడప్పుడు మనస్సాక్షి, అప్పుడప్పుడు కొన్ని సమస్యల్ని మనం తట్టి నిద్ర లేపినట్టుగా దేవుని కృతజ్ఞతగా ఉన్నావా అని అడుగుతాయి. అప్పుడు మనం సరి అయిన సమాధానం చెప్పలేం. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, ఈ యాకోబు జీవితంలో చాలా భయంకరమైన సంఘటనలు జరిగాయి. అతడు ఒంటరిగాను చీకట్లో పయనించిన వాడే, కానీ ప్రభు చేరదీశాడు, వాగ్దానం చేశాడు, నడిపించాడు. చివరికి చేరవలసిన మేనమామ గారింటికి వెళ్ళి సుఖపడమే కాదు, మందలకు అధిపతే కాదు, 13 సంతానానికి తండ్రి విరాజిల్లాడు. అన్ని మేలుడు జరిగాక అతడు చేసిన ఘనకార్యం ఏంటంటే దేవుడు పూర్తిగా మర్చిపోయాడు. మర్చిపోతే దేవుడు దిగొచ్చాడు. ఆదికాండం 35వ అధ్యాయము, ఆదికాండము 35వ అధ్యాయాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే అక్కడ చక్కని మాట రాయబడతా ఉంది. ఏమని రాయబడుతుందో తెలుసా? జాగ్రత్తగా, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, ఇక చరిత్రను నేను చెబుతాను, తలపైకి మీరెత్తుతారు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఈ దేవుడే దిగొచ్చాడంటే యాకోబు దగ్గరికి. యాకోబు దైవ దర్శనం కలిగినప్పుడల్లా సంబరపడుతుంటాడు. వచ్చి రాగానే ఏమన్నాడు తెలుసా? నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి. మొదటి మాట, యాకోబునికి ఉత్తరం వస్తుంది, యాకోబునకు సందేశం వస్తుంది. ఇదిగో మీరు అదిగో అక్కడ కనబడుతుంది బేతేలిన స్థలం ఉందిగా, అక్కడ మీరు నివసించాలి. అది చాలా అవసరమైన మాట. రెండవ మాట ఏమిటో తెలుసా? నీవు ఏ సహోదరు ఎదుట పారిపోయావు, నీవు పారిపోయిన చోటు నీకు గుర్తు రావాలి. మూడవ మాట ఏమిటో తెలుసా? అక్కడే నీవు బలిపీఠం కట్టాలి. దేవుడు ఆలోచనలు ఎంతగా ఉంటాయండి. దేవుడు మాటలు మనకు అప్పుడప్పుడు అబ్బురం అనిపిస్తాయి. మనం బలిపీఠనం కట్టడం అంటే అన్నీ ఏర్పాటు చేసి పశువును వధించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అగ్ని దిగువచ్చి అదంతా కాలిపోతుంది. జనమంతా తేలి చూస్తారు, ఆహా భక్తుడు బలిపీఠం కట్టాడే అని, ఆహా భక్తుడు భలే ప్రార్థన చేశాడే, ఆహా భక్తుడు భలే కార్యం చేశాడు, భలే కూటం పెట్టాడు, భలే కార్యక్రమం చేశాడు. కానీ దేవుని ఆలోచన ఏమిటో తెలుసా? నువ్వు బలిపీఠం ఎక్కడ కట్టాలో దేవుడు నిర్దేశిస్తున్నాడు. నీకు కనబడిన దేవుడు ఒక ఆయన ఉన్నాడుగా, ఆ కనబడిన దేవుని దగ్గరకు వెళ్ళి బేతేలులో నీవు బలిపీఠం కట్టాలి. అందరి మాట మనసులో పెట్టుకోనండి. అయ్యా మాకు వాకిట్లో స్థలం ఉందయ్యా, బలిపీఠం కడతాను అనబాకు. నాకు ఈ ఊళ్ళో పెద్ద జనం ఉన్నారయ్యా, ఈ ఊళ్ళో పరపతి ఉంది, ఇక్కడ బలిపీఠం కడతాను అనబాకు. అయ్యా నేను ఇక్కడ బలిపీఠం కడితే ఎంతమంది జనం కూడుకుంటారు, కానీ అక్కడ కట్టొద్దు అంటున్నాడు ఆయన. ఎక్కడ కట్టాలో తెలుసా? బేతేలులోకి వెళ్ళి నువ్వు కట్టాలి. అక్కడ 4 ప్రస్తావనలు ప్రస్తావించబడ్డాయి. అక్కడికి వెళితే నీ గతం గుర్తు వస్తుంది. ఏమని గుర్తు వస్తుందో తెలుసా? నువ్వు పారిపోయిన సంగతి గుర్తుందా? నువ్వు పారిపోయిన సంగతి గుర్తుందా? అక్కడ నువ్వు బలిపీఠం కట్టాలి. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజలను ఫరోతో మాట్లాడి విడిపించయ్యా. ప్రభువా నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావుగా, నేనేగా అక్కడ ఒకడు చంపి ఇసుకలో పాతి పెట్టాను. ఈ ఊళ్ళో కూటం పెడతా, ఆ ఊళ్ళో సభలు పెడతా, ఇక్కడ దేవాలయం కడతా. ఇసుకలో కప్పెట్టిన స్థలంకి వెళ్ళి నేను అక్కడ కూటం పెడితే ఎట్లా ఉంటుంది? అక్కడికి వెళ్ళి నేను ప్రసంగం చేస్తే ఎలా ఉంటుంది? మనం ఊరంతా కూటం పెట్టగలం, అన్ని చోట్ల సాక్ష్యం చెప్పగలం. మనం ఎక్కడ పుట్టి పెరిగాం అక్కడ సాక్ష్యం చెప్పాలి. చాలాసార్లు మనం దెబ్బతినేది ఎక్కడ అంటే అక్కడే. సహజంగా
ఆ ఊళ్ళోకి వెళ్ళి మనం కూటమి పెట్టాలి అంటే ధైర్యం చాలదు. మన గతం గుర్తొస్తుందిగా, అక్కడేగా తాగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడేగా భయంకరమైన చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, అక్కడేగా మనుషులు చంపారనే పేరుంది, అక్కడేగా చీకటి బ్రతుకు బ్రతికామని ఉంది. కానీ నా దేవుడు అంటాడు, నువ్వు గొప్ప వంశానికి దీవెనకర్తగా మారాలి అంటే, నీ ద్వారా గొప్ప జనం ఉద్భవించాలి అంటే, నిశ్చయముగా నీ సంతానం ప్రపంచంలో గుర్తు పొందాలి అనుకుంటే, యాకోబు నన్ను మచ్చిక చేసుకునే పనులు ఆపేసాయి. నువ్వు తిన్నగా వెళ్ళి నువ్వు ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడ ఘోరమైన తప్పులు చేశావో అక్కడే నీవు బలిపీఠం కట్టాలి. దేవునికే మహిమ కలుగునగా. ఆ బేతేలు అనే అనుభవాల్లో జాగ్రత్తగా గమనిస్తే, పారిపోయినప్పుడు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు దేవుడు దర్శించిన స్థలం. మరి అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టాలి కదా. అక్కడ కొన్ని మాటలు చెబుతాను. అక్కడ యాకోబు చేసిన పెద్ద ఘనకార్యం ఏంటో తెలుసా? కళ్ళు లేని ముసలోడు మోసం చేశాడు. మళ్ళా చెబుతాను. దైవ దీవెనలని పేరు చెప్పి కళ్ళున్నోడు మోసం చేయలా. ఎవరిని మోసం చేశాడు? కళ్ళు లేని వాళ్ళని మోసం చేసి దీవెనలు తెచ్చుకున్నాడు. రెండవది, గతం అనే యాకోబు భూమిలో బలమైన కార్యం ఏంటో తెలుసా? అమ్మ చాటుని బతికనన్నట్టున్నాడు. అమ్మ ట్రైనింగ్ పొందాడు. అమ్మ ఏమి నేర్పింది తెలుసా? దుష్ట ఆలోచన నేర్పింది. నువ్వు వేషం వేసుకోరా నాయన, ఆహారం నేను వంట చేస్తాను, తీసుకెళ్ళి పెట్టు, ఆయనకి ఎట్లాగా కళ్ళు గడపం కనుక నేను చెప్పినట్లుగా నువ్వు చెప్పి, నేను నీ కొడుకుని పెద్దవాడిని చెప్పు అని రిహార్సల్ వేసి దౌర్భాగ్యమైన సహవాసంలో పెంచితే, ఆ పెంపకంలో వెళ్ళి అక్కడ నాటకం ఆడి దీవెనలు తెచ్చుకున్నాడు. దేవుడు కేక వేసి అంటాడు, అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టు. ఎక్కడ? నువ్వు నటించావే, పతనమైపోయావే, చెడు సహవాసాలు విన్నావే, జీవితాన్ని కళ్ళు లేని వాళ్ళ మోసం చేయడానికి బయలుదేరావే, నీ అంతట వాడులని చెప్పుకున్న ఆ స్థలంలో నీవు బలిపీఠం కట్టాలి. నీవు కళ్ళు లేని వారిని మోసం చేసావుగా, ఆ ఏరియాకు మరలా వెళ్ళి అక్కడ నీవు బలిపీఠం కట్టాలి. మరో విచిత్రం ఏంటి తెలుసా? ఈ యాకోబుకి బేరాలాడడం అంటే మహా ఇష్టం. ఎండలో అలసిపోయి వచ్చాడు అన్న, కాస్త భోజనం పెట్టమని అడిగితే ఇతను అంటాడు, ఈ వంట నీకు ఇస్తాను కానీ నీ జ్యేష్ఠ హక్కు నాకు ఇచ్చేస్తావా అని బేరమాడి, మొత్తం మీద కళ్ళున్న వాళ్ళతో బేరమాడతాడు, కళ్ళు లేని వాళ్ళతో మోసం ఆడతాడు, అన్ని రంగాలు తెలిసిన నాటకం ఆడుతూ ఉంటాడు. తల్లి ఏమో నాటకం నేర్పింది, ఇతనేమో కళ్ళు లేని వాళ్ళ ముందేమో నటిస్తాడు, ఆ తర్వాత మోసం చేస్తాడు, కన్నున్న వాళ్ళ దగ్గరేమో బేరాలు ఆడతాడు. ఈ 3 పనులు చేశాడు. చేసి వచ్చిన తర్వాత దేవుని సందులో ఎంత చక్కగా చెప్పాడో తెలుసా? నీవు ఒంటరిగా ఉన్నావని నేను దిగొచ్చాను, నేను నీకు దేవుడును, నేను ఆశీర్వదిస్తానని నీ చెప్పాక పోతూ పోతూ ఈ రాయి నిలబెడుతున్నా, ఈ రాయి మీద నూనె పోస్తున్నా, మళ్ళా తిరిగి వస్తాను, ఇది మందిరం అవుతుంది అంటే, యాకోబు చేసిన 4 కార్యాలు మీ మనసులో ఉండాలి. 1, తల్లి చేత నటించడం నేర్చుకొని వ్యర్థమైన దొంగ జీవితాన్ని, అసహమైన బ్రతుకుని, దేవునికి విరోధంగా ప్రవర్తించే నటించేది అలవాటు చేసుకున్నాడు. దీవెనల కొరకు కళ్ళు లేని వాని ఎదుట మోసం చేశాడు. కళ్ళున్న వాడికి బేరం పెట్టాడు, పలకరించిన దేవుడికేమో ప్రమాణం పెట్టాడు. ఆహా, ఎంత తెలివిగాలండి. అందుకే మన వాళ్ళు సంఘాల్లో కొంతమందిని చూస్తే వాడికి యాకోబు ఆత్మ పట్టింది అంటుంటారు. యాకోబు అంటే మాట ఇవ్వటంలో ఫస్ట్ ఉంటాడు, దాన్ని రద్దు చేయటంలో పెద్ద లిస్టులో ఉంటాడు. ముందేమో మాట ఇచ్చేస్తాడు, ఎవరికి అడగక్కరా మాట ఇచ్చేస్తాడు, ప్రభువా ఈ రాయి నిలబెడుతున్నా, దీని మీద నూనె పోస్తా, ఇది మందిరం అయిపోద్ది అన్నాడు. దేవుడు అడిగాడు మందిరం కట్టమని. కానీ దేవుడు అడగక్కర్లా. మనం ఇంట్లో ఆశల కొద్దీ మన జీవితంలో పొంగే తెలివితేటలు, నేను కానీ పేస అయితే ఇది ఈ కార్యక్రమం చేసేస్తా, నేను కానీ ఇది నువ్వు చేసేస్తే ప్రభు నీకు ఇచ్చేస్తా అంటే, దేవునికి ప్రమాణాలని అడ్డం పెట్టి, ప్రభువా ఇది నువ్వు చేయి, నిబంధన చేస్తాను, నేను మందిరం కట్టేస్తానయ్యా, నువ్వు కానీ నన్ను కనికరించావు అనుకో, నీకు ఈ పని చేసి పెడతానయ్యా అంటే, ఆయన దేవుడని నిరూపించుకోవాలి. యాకోబు, నేను దేవుడిని అంటున్నావు కదా, ఇది చేస్తే నన్ను నమ్ముతావు దేవుడు అంటావు కదా, అట్లాగే నువ్వు అన్నట్టుగానే నేను పని చేస్తాను అనాలా? కానీ ఒక్కసారి ఆగి ఆలకిస్తే సృష్టికర్త మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఆ ప్రవర్తించే విధానంలోని మన వ్యక్తిగత జీవితంలో దేవుడు గమనిస్తుంటాడు. ఓహో, అతగాడికేమో కూర అడ్డం పెట్టాడు, తల్లి మాట ఏమో వేషం వేశాడు,
కళ్ళు అయిన దగ్గరేమో కపటంగా మాట్లాడాడు. నా దగ్గరకు వచ్చి ప్రకటనలు చేసి నిబంధన చేసి ఒట్టు నా మాట నమ్ము, ఒట్టు నా మాట నమ్ము అంటున్నాడా? సరే చూద్దాం అని దేవుడు ఈ పాఠం నా కొరకు నీ కొరకు రాసి పెట్టాడు. ఇది అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఏమంటే వెళ్ళిపోయాక 12 మంది సంతానం కలిగింది అంటే ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు దేవుణ్ణి? మీరు మాట్లాడు. 12 మంది సంతానం, 13 కలిగారు కదా. అంటే ఎంతకాలం దేవుడికి దూరంగా ఉన్నాడు. నిబంధన చేసిందేమో ఆ కష్టకాలంలో. పెళ్ళైపోయింది, 2 భార్యలు వచ్చారు, ఒక రకంగా 13 ఆడపిల్లతో కలిపి సంతానం కలిగారు. మందలు చూస్తే పెరిగిపోయాయి, ఆ ఇంట్లో గౌరవం చూస్తే పెరిగిపోయింది. ఇన్ని పెరిగిపోయినా మందను చూసుకుని సంబరపడుతున్నాడు, కొడుకును చూసిన కౌగిలించుకుంటున్నాడు. అసలు దేవుని ధ్యాస కానీ, దేవుని మాట కానీ, దేవుని ఊసు కానీ లేకుండా పోయింది. ఆ తర్వాత దేవుడు చూచాడు 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 చూచాడు. ఇప్పుడైనా తిరిగి వస్తాడేమో అని పొరపాటున తిరిగి అసలు రావటానికి కూడా ఇష్టపడలేదండి. మనం తక్కువడం కాదుగా. ఈ కుడికల్లో ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు నీ స్థితిగతులను సరిచేసి నీ జీవితాన్ని ఆశీర్వదకరంగా మార్చి నీ వంశానికి నువ్వు మూలకర్తగా ఉండేటట్టుగా ప్రపంచంలో గుర్తింపు కలిగిన వ్యక్తిలాగాను దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకాలని ఆయన అరుడు చాచాడు, ఆరాటపడ్డాడు. అందుకే నీకు అవకాశాలు ఇస్తూ వచ్చాడు. మనం తెలివిగలవాడం కనుక తప్పించుకోవడం కాదు. సరే, నెమ్మదిగా ఈ చరిత్ర కొంచెం ముందుకు వెళతాం. వెళ్ళాక ఏమైందో తెలుసా? ఇక దేవుడు చూచి చూచి చూసి ఏం చేయాలో అర్థం కాల. అంటే యాకోబు చెప్పిన వినే ద్వారంలో లేడు. ఇటు చూస్తే భార్యలు 2 ఉన్నారు, సంసారం ఉంది, మందలు పెరిగి దాసీలు పెరిగి అసలు కాలు పెడితే అద్భుతం. మంద దగ్గరికి వెళ్తే పిల్లలన్నీ తనకు అనుకూలంగా పడుతున్నాయి కనుక ఇక మన ధ్యాసలో లేడు. అప్పుడు దేవుడు మొదటి దెబ్బ తీశాడు. ఓ చక్కని మాట. అదేమిటో తెలుసా? ఈ మామ అల్లుడు మధ్యలో ఉన్న ప్రేమ ఉందే, ఆ ప్రేమకు నెమ్మదిగా నిప్పంటించాడు. నిప్పంటించాక లాబాను రావడం, యాకోబుని చూడటం, కొరకొరలాటం మొదలుపెట్టాడు. వెంటనే ఈ యాకోబు చూసి అంటాడు, మీ నాన్న మొన్నట్టు నన్ను చూడటల్లా ఏదో తేడాగానే మాట్లాడుతున్నాడు, తేడాగానే చూస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా చూశాడు, 10 సార్లు జీతం మార్పిచ్చాడు. ఇంతకీ ఎందుకో తెలుసా? ఇప్పుడైనా బేతీలకో నేను అన్న మాట నిలబెట్టుకుని బలిపీఠం కట్టాలి అని. ఏమి వినడే. ఆ తర్వాత ఇంకా 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 అది పాకానబడి ముదిరింది. ఆ తర్వాత ఇప్పుడు అతను అంటాడు కదా, నేను మొన్నటిదాకా 11 మంది సంతానం కలిగి మందలు కలిగినప్పుడు పీకల దాకా నేను ఇంట్లో పడుకున్నా. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇక నుండి నువ్వు ఇంట్లో పడుకోవద్దురా నాయనా అని చెప్పి మందల దగ్గరికి పంపించి పైన మంచు పడుతుంటే, అప్పుడప్పుడు వర్షం పడుతుంటే, ఎల్లప్పుడూ ఎండగాస్తుంటే నానుతూ వచ్చాడు, తడుస్తూ వచ్చాడు, ఎండిపోవడం వచ్చింది. అంటే నెమ్మదిగా ఉండమని దేవుడు దీవించాడే. ఆస్తి నీకు ఇస్తాను, పడుకున్న స్థలం ఇస్తాను, పిల్లలను దీవిస్తాను, మార్గంలో తోడై ఉంటాను, కట్టడానికి బట్టేస్తాను, తినడానికి తిండిస్తాను, నేను నీకు తోడై ఉంటాను. నిన్ని భరోసా పథకాలు ఇచ్చాడే దేవుడు. కృతజ్ఞత కలిగి రాలేదుగా. తన జీవితంలో మర్చిపోయినాక నెమ్మదిగా దేవుడు, మన భాషలో చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్యలో అగ్ని రగిల్చాడు. ఇప్పుడు ఈ యాకోబు లవోదిము అంటున్నాడు కానీ దేవుని వైపు తిరగటం. ఈ మాటలు విన్న సహోదరుడారా, మీ కుటుంబం పచ్చగా ఉంటుంది, నీ స్నేహం బాగానే ఉంటుంది, నీ ప్రార్థనా గుంపు బాగానే ఉంటుంది. మరి ఉన్నట్టుండి కొన్ని రోజుల తర్వాత మీ ఇద్దరు ఎందుకు తేడా వచ్చింది? ప్రాణానికి ప్రాణం అని పాట పాడారుగా, కానీ ఇద్దరికి ఎందుకు తేడా వచ్చింది? ఆ ఇంట్లో అల్లుడిగా కొడుకుగా పెత్తనం చేశాడు, కానీ ఎందుకు తేడా వచ్చింది? అత్తా కోడళ్ళు అనుకోకుండా హాయిగా బతికారు, ఎందుకు తేడా వచ్చింది? ఆ ఇంట్లో కలిసి అనుకున్నారు, ఇప్పుడు కలవడం కంటే తగలబెట్టుకోవడం ఎందుకు మొదలయ్యింది? దీనికి ప్రబలమైన కారణం ఏమిటో తెలుసా? కోడళ్ళు తప్పని అత్త కానీ, ఆ యజమాని తప్పని ఇల్లాలు కానీ, ఆ చుట్టుపక్కల మంచోడు కాదు నేను బాగుపడుతుంటే వారం లేరని కానీ అనబాకు. నువ్వెక్కడో దేవుని మాటను మీరావు, నువ్వెక్కడో దేవునికి వాగ్దానం చేసి తప్పావు. అందుకని దేవుడు అంటాడు, నీతడు కన్నులు తెరవబడేంత వరకు నేను ఇంకా ఓపిక పడతా. బైబిల్లో పెద్దలు చెప్పే మాట ఏమిటంటే 21 సంవత్సరాలు దేవుని మర్చిపోయాడండి. ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఆ తర్వాత ప్రేమ తగ్గింది. ఇక ఆ తర్వాత మంచులో పడుకోవాల్సి వచ్చింది.
అంటే పడకలో విశ్రాంతి లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, ఇదివరకు పెరిగినట్లుగా మందల దీవెనకరంగా లేవు. ఆ ఇంట్లో గండిపడింది ప్రేమకు. ఇక ఆ గండిలో ప్రేమంతా కొట్టుకుపోతుంటే ఒకరిని చూస్తే ఒకరు కరుచుకునే వ్యక్తుల్లాగా, వీధి కుక్కలలాగా, శాపకరమైన బతుకుల్లాగా మారిపోతూ వచ్చింది. ఇంత ప్రబలిన తర్వాత అయినా మన జ్ఞానం కలగాలిగా. నా ఇంట్లో అలజడి ఎందుకు వచ్చింది, నా ఇంట్లో కలవరాలు ఎందుకు వచ్చాయి, మా జీవితాల్లో భార్యాభర్తలు చిలకా గోరింకల్లాగా ఉండే మాకెందుకని మధ్యలో భేదాలు వచ్చాయి, మాకెందుకని ఈ సహవాసులు ఈ లోపం వచ్చింది, ఎందుకు ఇలా ఉంది. నేను చాలా భక్తిగా ఉంటా, వాక్యం వింటా, ప్రార్థన చేస్తాను, ఉపవాసాలు చేస్తాను అనుకుంటున్నావు, కానీ అగ్ని ఎందుకు రగిలింది, మీ మధ్యలో బంధం ఎందుకు తెగిపోయింది. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక సేవకుడిగా బ్రతిమలాడుతున్నాను. నీ జీవితంలో ఇలాంటి సమస్య చెలరేగినప్పుడల్లా నీకు గుర్తు రావాల్సి ఒకటి. అదేమిటంటే, నేను దేవునికి మాట ఇచ్చాను, మాట వెనక్కి తీసుకున్నాను, మాట ఇచ్చాను మర్చిపోయాను, మాట ఇచ్చాను కానీ రేవు దాటాక పడవ తగలబెట్టాను అనే ఆలోచనగా రావాలిగా. ఎందుకో 21 రోజుల ప్రార్థనలో ఒక బలమైన కార్యం మీ ఇళ్లలో జరగబోతా ఉంది. ఊహకు మించిన ఘనకార్యం నా దేవుడు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. అంచనాలను మించిన కార్యం చేయటానికే ప్రతిరోజు సేవకుల ద్వారా ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ మాటల్లో ఇప్పుడు 5 రోజుల నుంచి సందేశాలు వింటున్నారా? 5 రోజుల సందేశాలు ఎంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు. అన్నిటికంటే కొంతమంది వచ్చి కలవటం, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని గురించి జరుగుతున్న సంఘటన చూసి, అయ్యా దేవుని ఆత్మ మాతోనే మాట్లాడుతుందయ్యా, మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, నాకెందుకో ఒప్పుకోలు మొదలయ్యింది, నా మనస్సాక్షి పనిచేయటం మొదలుపెట్టింది, మేము సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 21 రోజుల ఈ ఉపవాస ప్రార్థనలో నీవు చేయాల్సింది, పొందాల్సింది ఏమిటో తెలుసా? నీ వ్యక్తిగత జీవితంలో శత్రువు పైన నీకు జయము కలగాలి. శత్రువు నీ ప్రార్థన వలన గలిబిలి కావాలి. నేను చెప్పాను కదా, జీవితం అంతా గలిబిలిగా మారాలి. శత్రువు జీవితం, శత్రువు నీ జీవితాన్ని గలిబిలి చేస్తాడు, కానీ నీవే వాడిని గలిబిలి చేయగలగాలి. అట్టి స్థాయికి రావాలి అనుకుంటే నీవు నడిచిన మార్గం, దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావో లేదో ఒక్కసారి ఆగి ఆలకిస్తే బాగుంటుంది. సరే, చివరికి ఎంతవరకు వచ్చిందంటే ఆయన పెట్టిన అగ్ని భార్యల దగ్గరకు వచ్చన్నాడు, ఇక నేను ఇక్కడ ఉండలేను, అమ్మాయి మనం వెళ్ళిపోతాం, పిల్లడారా బయలుదేరిపోండి, మనమంతా వెళ్ళిపోదాం అని చెప్పి, మనం ఎక్కడికి వెళ్ళిపోదాం, మన ఊరు వెళ్ళిపోదాం అని బయలుదేరి వచ్చాడు. బయలుదేరితే వాళ్ళంతా సరే, మునుపట్లాగా మా 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 నాన్నగారు నేను చూడలేదు అంటున్నా, ఒక పక్కన నువ్వు ఇంట్లో ఎట్లాగో పడుకోవటంలా, మంచులో తడిసిపోతున్నావు, నువ్వు పడే కష్టం మేము చూస్తూనే ఉన్నాం, సరే బయలుదేరదామంటే బయలుదేరదామని బయలుదేరారు. బయలుదేరినాక తట్టా బొట్టా సర్దుకుని ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి, మీ సొంత ఊరు వెళ్ళిపోవాలిగా. మీకు అంతా కథ తెలిసినట్టుగా తలకాయ ఉబ్బాకండి. కారణం ఏంటి? అవే బైబిల్ నేను చెప్పిన, కానీ అంత వేగంగా పరిగెత్తుకొని వస్తే అతను ఎంత పౌరుషం వచ్చిందో తెలుసా? ఇక అనవసరం, ఇక్కడ నా పరువు పోయింది, నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, నాకు మొదట నా ప్రేమ లేకపోయింది, నన్ను తక్కువగా అంచనా వేసి మాట్లాడుతున్నారు అని మహా ఇసురుగా బయలుదేరి అందరిని వెంట పెట్టుకుని వచ్చేసాడు. ఎప్పుడు వచ్చాడో తెలుసా? మాంగారు ఊళ్ళో లేనప్పుడు వచ్చాడు. మాంగారు ఊళ్ళో ఉంటే నువ్వు బయలుదేరితే ఎట్లా ఉంటుంది? అసలు మన యాకోబుకే తెలివితేటలు ఎక్కువ. యాకోబు తెలివితేటలు ఉంటాయి తెలుసా? మాంగారు బయలుదేరినప్పుడు ఆర్డర్ పడతాడేమో అంటే ఎంతసేపు కుయుక్తిగానే పైన పేరేమో యాకోబు, ప్రార్థనేమో యెహోవా నామం, దేవుని ఎరిగిన వాళ్ళగా ఉంటాం. మన భక్తిలో కూడా కుయుక్తేగా, మన మాటల్లో కూడా కుయుక్తేగా, మన సిద్ధపాటులో కూడా కుయుక్తేగా, మన వెళ్ళే మార్గంలో కూడా అంతా కుయుక్తిగానే ఉంటున్నాగా. ఈ శుభవేళ నేను చెప్పగలిగిన మాట, బయలుదేరితే అందరూ బయలుదేరారు. ఎప్పుడైతే కుయుక్తిగా బయలుదేరాడో అందరూ బయలుదేరి వచ్చేసి తీరా ఒక దూర ప్రాంతానికి వచ్చాక ఇక్కడ ఆగుదాం అని మకాం వేశాడు. ఈ లోపు ఏమైందో తెలుసా? బాగా ఆలకించండి. మాంగారు వస్తే పిల్లలు వెళ్ళిపోయారు, మనవాళ్ళు వెళ్ళిపోయారన్న సంగతి తెలిసి కడుపు మండిపోయి ఇక రంకెలు వేశాడు. నాతో చెప్పారు కదా, నేను ముద్దు పెట్టుకుని పంపించేవాడిని నా పిల్లల్ని, నా మనవాళ్ళని అంటూ ఏదేదో చెప్పాడు. తర్వాత 10 మందిని వెంట పెట్టుకుని పద వెళదాం అని చెప్పి బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు అంటే, అతను ఎంత మాయగాడో తెలుసా? నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు, నా కూతుర్ని నేను ముద్దు పెట్టుకోకుండా పంపించాల్సింది వచ్చి. అస్సలు కోపం అది కాదు, ఆ ఇంట్లో ఉన్న గృహదేవత ఎవరు పట్టుకుపోయారో అది బాధ.
ఇప్పుడు యాకోబు కుయుక్తిపరుడా, లాబాను కుయుక్తిపరుడా? మాట్లాడరే. మన భాషలో ఏముంది, ఏం విత్తుతామో దాన్నే కోస్తాం. ఈ తర్వాత ఏమైందో తెలుసా, నెమ్మదిగా తన జీవితంలో ఇక బయలుదేరి వెళదాం 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 అనుకొని హడావుడిగా వస్తుండే ఆ సంగతి తెలిసింది. ఇక యుద్ధానికి సిద్ధపడిపోయాడు. దేవుడు కార్యం దేవుడు జరగాలనుకుని ఆ బాధలు తట్టుకోవాలని నిబ్బరంగా ఉన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, వీళ్ళని మించిన ఇల్లాలు ఒక ఆమె ఉంది అక్కడ. ఆమె ఏం చేసింది, ఆ ఇంట్లో విగ్రహాన్ని తెచ్చుకొని ఒంటి సామాన్లు, ఆ రోజుల్లో సూటి కేసులు లేవుగా, ఒంటి మీద సామాన్లు వేసుకే సంచులు ఉండే ఇళ్లల్లో, దాంట్లోనే అన్ని వస్తువులు పెట్టుకొని ఆ ఒంటి మీద 4 రోజులు ప్రయాణం చేసేవాడు. అంటే సరిపడా సరుకుండేది. ఆ సామాన్లో ఈ దేవత బొమ్మ పెట్టేసుకుని డేరాలో వేసుకుంది. ఈలోపు నాన్న బయలుదేరి వచ్చాడు. అరిసి వాళ్ళ మామను గట్టిగా అల్లుని కసిరి నేను ముద్దుగు పెట్టుకోకుండా నా పిల్లల్ని తీసుకొచ్చామన్నాడు. అంటూ ఉండగానే, సరే కానీ నువ్వు వస్తే వచ్చావు, నాకెందుకు కానీ నా దేవతను ఎందుకు తీసుకొచ్చావు అన్నాడు. నేను నీ దేవతను తీసుకురావడం ఏంటి, నేను రోషం కలిగిన దేవుని బిడ్డను, నా పేరు యాకోబు, జీవం కలిగిన దేవుని ఆరాధన చేస్తాం. కాకపోతే నీలాంటి కనపడ్డప్పుడు నీకన్నా కుయుక్తిగా మాట్లాడుతుంటాను, ప్రభు పేరు చెబుతుంటాను. నేను చేసే పనులన్నీ ఏమిటంటే ప్రభు పేరు చెప్పి నాటకాలు ఆడతా, ప్రభు పేరు చెప్పి కుయుక్తిగా మాట్లాడతా, ప్రభు పేరు చెప్పే నాటకం ఆడతా. ఓహో అలాగా అనుకొని, సరే నేను ఒక్కసారి అందరు గుడారాలు తనిఖీ చేస్తానని పొమ్మన్నాడు. పొమ్మనగానే వెళ్ళి అందరూ గుడారాలు వెతుక్కుంటూ ఆ రాహేలు గుడారంలోకి వచ్చాడు. రాహేలు గుడారంలో రాగానే ఆమె ఎంత చక్కగా మాట్లాడుద్దు, అందాలు రాసి కదా, మాటలు ఎక్కువ, రూపసికి కేకలు ఎక్కువ ఉంటాయని బైబిల్లో ఉంది. నెమ్మదిగా వచ్చాక, నాన్నగారు ఈ టైంలో వచ్చారు, అయ్యో చాలా బాధగా ఉంది, మీరు వస్తే నేను అసలు నిలబడకుండా ఉండేదాన్ని కానీ, పీట మీద కూడా కూర్చోను కదా, ఎందుకో ఈ రోజున లేవలేకపోతున్నా, నేను కాస్త కడగా ఉన్నాను, నన్నేమి అనుకోకుండా మన్నించి అంటే అర్థం ఏంటంటే ఎసగబాకు బయటికి పో అన్నట్టు. నెమ్మదిగా ఆ మాట ఆలకించి అసలు ఏం చేయలేక వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ భయంకరమైన విగ్రహమును తీసుకొచ్చి తన దాంట్లో పెట్టుకుంది కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఈమె కుయుక్తిగా నడిచిందా, యాకోబు కుయుక్తిగా నడిచాడా, లేకపోతే లాబాను కుయుక్తిగా నడిచాడా? నా మాట అర్థం కాలేదా? గట్టిగానే చెప్పండి, నాకు వినపడదు కదా, చెప్పండి. ఎవరు కుయుక్తిగా నడిచారు? లాబాను కుయుక్తే, రాహేలు కుయుక్తే, యాకోబు కుయుక్తే. సంఘం పేరేమిటి? ఇశ్రాయేలు సంఘం. మేము ఎవరం? దేవుని బిడ్డలం. మేము జీవం కలిగిన దేవుని ఆరాధన చేస్తాం. మా దేవుడు నిచ్చివేసి పలకరించాడు. తెలుసా నీకు దర్శనాలు రావు. మా దర్శనం అంటే ఏమనుకున్నా, మా పాటలు అంటే ఏమనుకున్నా, మా ఆరాధన అంటే ఏమనుకున్నా, చెప్పేదేమో నిచ్చిన చరిత్ర, చేసేదేమో కుయుక్త పనులు. నాకు తెలుసు, చచ్చిన పేరు నొక్కేస్తే కెక్కులు మనకు ఉన్నట్టు ఉంది. ఈరోజు మరలా చెబుతున్నాను, మనం ఈరోజు బాగా గమనించాల్సింది, దీవించే దేవుడు కొన్ని సంవత్సరాలుగా నిన్ను దీవిస్తూ వచ్చాడు. ప్రతి సంవత్సరం కూడా నీవు ఆశించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు. ఎక్కడ దారి తప్పావు? ఎక్కడ కుయుక్తిగా ప్రవర్తిస్తున్నా? ఎక్కడ నీవు వినగూడని వారి సహవాసపు మాటలు విని తల్లి వల్ల ఎంత చెడిపోయావు? నీ వ్యక్తిగత జీవితంలో కన్నులున్న వారిని మోసం చేసి, కళ్ళు లేని వారిని మోసం చేసి ఏమి సాధిద్దామనుకున్నా నీ బ్రతుకు అరణ్యపాలేగా. ఈరోజు మన కుటుంబాల్లో చేరుపు ఎందుకు జరుగుతుంది? ఎంతగా మనం నమ్మకంగా ఉన్న అన్ని ఎదురు దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? కన్నీళ్ళని మన చుట్టే ఎందుకు ఉంటున్నాయి? ఈ వాస్తవాలు గమనించాకైనా మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో నేను బ్రతిమలాడి మీతో చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? నీవు దేవుని మర్చిపోతే, దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోతే, మొదట నీ ఇంట్లో మనసు కలవకుండాను, మొదటున్న ప్రేమ లేకుండాను, ఆ మొదట ఉన్న సంతోష సమాధానం లేకుండా ఆ ఇంట్లో వారి మధ్య అగ్ని రగులుస్తాడు. అది తగలబెడితే మామలకైనా, అల్లులకైనా, కూతుళ్ళకైనా, కన్నవాళ్ళకైనా సమాధానం లేకుండా అన్ని సమస్యలే ఉంటాయి. మొదల హెచ్చరిక. రెండవది, నీ జీవిత అనుభవాల్లో నువ్వు ఎంత కుయుక్తిగా పరిగెత్తుకొని వచ్చినా నువ్వు దేవుని చిత్తం చేయకపోతే దాని తర్వాత ఏమవుతుందో తెలుసా? నీ ఇంట్లో పుట్టిన వాళ్ళు కుయుక్తిగానే ఉంటారు, నీకు పిల్లనిచ్చిన వాడు కుయుక్తిగానే ఉంటారు, నీతో జాయింట్ వ్యాపారం చేసిన వాడు కుయుక్తిగానే ఉంటారు. మీరు బాగా ఆలకించండి. కుయుక్తి ఆలోచన చెప్పింది ఎవరు? ఈ యాకోబు తల్లి. ఇప్పుడు యాకోబుకు వచ్చిన మన రాహేలుకు వచ్చిన కోడలు ఎట్లా ఉంది? ఆమె కూడా కుయుక్తిగానే రిబకా చేసిన పని గమనిస్తున్నాగా. ఈరోజు ఈ మాట వింటున్న తర్వాత
ఆ ఇంట్లో కుయుక్తి ఎందుకు మొదలైంది, మోసం ఎందుకు మొదలైంది? చాలా మంచోడండి మా పెద్దోడు, మరి ఎందుకు ఎట్లా అయిపోయాడు అర్థం కావట్లా. ఇవనుకునేది ఏమిటంటే, నేను నెంబర్ 1, వాడెట్లా పుట్టాడు? బాగా ఆలకించు, నా చిన్నది అట్లా ఉండదండి. అసలు ఎంత మర్యాద, అసలు ఎంత చెంగును పట్టుకుని చెయ్యి పట్టుకు తిరిగేది. చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాను. నాకేం తెలుసండి. కారణం ఏమిటో తెలుసా? జరిగింది ఏమిటి? నువ్వు అనుకునేది ఎవరి మీదో నేరాలు మోపడం కాదు, ఎవరినో గట్టి గట్టిగా అరవడం కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది? నీ దేవుడని యెహోవాకు మాటిచ్చి దారి తప్పావా? చెడు సహవాసపు సలహాలు విని భక్తి అనే ముసుగులో కార్యక్రమాలు చేస్తున్నావా? నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో అదిగో కన్నున్న వారిని మోసం చేసి, కళ్ళున్న వాడికేమో బేరాలు చేసి, నువ్వు ఎంతసేపు నీ స్వార్థం కొరకే బ్రతుకుతున్నావా? నీ జీవితంలో మెరుపు ఉంటుంది కానీ వెలిసిపోతుంది, మంచు కొండలాగా ఉంటుంది కానీ ఆరిపోతుంది, బంగారపు కొండలాగా కనబడుతుంది కానీ కాళ్ళు తగిలేక కటిక చీకటి అవుతుంది. జీవితం వేదనకరంగా మారుతుంది కానీ ఆ దౌర్భాగ్య పరిస్థితి రాకమునిపి మనం జీవం కలిగిన దేవుడికి ఇచ్చిన మాట వైపు మళ్ళు కొందుమగాక. చేతులెత్తి గట్టిగా ఆమేన్ అని చెప్పాలి. ఆమేన్. ఆ తర్వాత నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోతాడు కదని ఆ రాత్రి లాభంతో దేవుడు వచ్చి, లాబాను, యాకోబుతో మంచిగా చెడ్డ మాట్లాడబాకు, మీ అల్లుడు కాదు నా బిడ్డ అన్నాడు. సరే ఏమనలేక ఉదయం వచ్చి పలకరించి, నీ దేవుడు మాట్లాడబట్టి నేను ప్రాణంతో వదిలేశా. గట్టిగా అరిశారు. ఇద్దరు ప్రమాణం చేసుకున్నారు. మళ్ళీ కలిసి వండుకు తిన్న తర్వాత ఎవరి దాన్ని బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అమ్మయ్య ఈ గొడవ తగ్గిపోయింది అనుకున్నాక నెమ్మదిగా ఆ కుటుంబంలో ఉన్న 30 మంది కలిసి, ప్రభువా నీకు వందనాలయ్యా, దేవునికి స్తుతి యాగం చెల్లించి దేవుణ్ణి స్తుతించుడి అని పాట పాడితే ఎంత బాగుంటుంది. కానీ ఆ పాట పాడకపోగా ఏం చేశాడో తెలుసా? పోయాడా? పోని మనం ఇటు ఎడదాం. ఎటు వెళ్ళాల్సింది? మన బేతేలుగా వెళ్ళాలి, అంటే తండ్రి ఇంటికి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళాడో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. 17వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. 33 ఆదికాండం 33:17. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందరూ నా మాట వింటున్నారా? పొద్దున్నుంచి నిన్న నుంచి విని చూపోయారా? చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా. అక్కడి నుంచి బయలుదేరినాక బేతేలుకి వెళ్ళాలి, తండ్రి ఇంటికి వెళ్ళాలి, దేవుని దగ్గరకు వెళ్ళాలి. కానీ ఈ కార్యక్రమం జరిగాక స్తుతి లేదు, కృతజ్ఞత కోటం లేదు. ఈ హరిసంతా దేవుడు విడిపించాడే. మా మామగారి సంఖ్యలోంచి బయటకు వచ్చాని, ఆయన కోపం నుంచి కూడా బయటపడ్డాని, నేను దేవునికి వందనాలు చెప్పానని ఆలోచన రాలా. అందుకు వెంటనే ఏం చేస్తున్నాడో తెలుసా? అమ్మయ్య బాధలు తీరేగా, ఇటుపోదాం. వెళ్ళాల్సింది ఎక్కడికి? బేతేలు. వెళ్ళవలసింది ఎక్కడికి? తండ్రి ఉన్న దేశానికి. వెళ్ళవలసింది ఎక్కడికి? అన్నదమ్ముల చోటికి. వెళ్ళవలసింది ఎక్కడికి? నువ్వు పారిపోయిన చోటికి వెళ్ళాలి. పతనమైన స్థితి దగ్గరికి వెళ్ళి నీవు బలిపీఠం కట్టాలి. కానీ ఇప్పుడు ఏమంటాడు తెలుసా? సుక్కోతునకు పోయి అని చదవండి. అప్పుడు అతడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి ఆ మాట ఇల్లు కట్టించుకొని, ఆ మాట ఎంత ముచ్చటగా ఉందండి. మనోళ్ళకి తపనిదేగా. ఒక ఇల్లును కట్టించుకోకపోయినా, ఒక ఇల్లు లేకపోయింది, నాకు ఒక ఇల్లు లేకపోయింది. నిజమే. ఆ రోజు కూడా యాకోబుకి ఆలోచన ఏమిటంటే, వెళ్ళాల్సింది ఇదో నా వైపు చూడండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడికి వెళ్ళాలి. అక్కడ తండ్రి ఇల్లు ఉంది, అన్నున్నాడు, బంధువులు ఉన్నారు, గతకాలపు చరిత్ర ఉంది, తనను ప్రేమించిన సంఘం, ఆ కుటుంబం అంతా అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళాల్సిన వాడు ఇక్కడ దాకా వచ్చాక ఇంకా ఒక 10 రోజులు అక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటే ఇక్కడ ఎవడన్నీ ఇల్లు కట్టించుకుంటాడా? మీరు మాట్లాడరే. మనం వెళ్ళాల్సిన అంత దూరంలో ఉందండి, వెళ్ళిపోతాం, రేపు మధ్యాహ్నానికి వెళ్ళిపోతామని అనుకోండి. మన ప్రయాణంలో అక్కడ ఎవడైనా ఇల్లు కట్టించుకుంటాడా? యాకోబు ఎంత తెలివిగలవాడండి. మేలుడైతే పొందుతాడు కానీ కుయుక్తి వంకర మార్గంలో నడుస్తూనే ఉంటాడు. తనకు ఇల్లు కట్టించుకునే రాసింది ఎందుకో తెలుసు, నాకు బుద్ధి చెప్పడానికి. మన గమ్యం ఏమిటి? మనం ఆగేది ఎక్కడ? విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూడాలి. మనం చేరవలసిన గమ్యం ఒకటి ఉంది. కేక వేయబడుతుంది, సంఘం లేపబడుతుంది, పరిశుద్ధులు పరిపూర్ణత చెందుతారు. పరిశుద్ధులంతా కడబోలముగానే వెళ్ళి మధ్యాకాశంలో నిలబడాలి. అక్కడికి వెళ్ళవలసిన గమ్యం మనది. ఆ గమ్యాన్ని మర్చిపోయి తిరిగితే, బెత్లెహేము నుంచి భయంకర అత్తగారింటి కాడి నుంచి బయలుదేరిన వాడు
ఇక తండ్రిలు దగ్గర పడతా ఉంటే వెళ్లకుండా అక్కడ తనకు ఒక ఇల్లు కట్టించుకుని నీకు నాకు బుద్ధి కలగడానికి రాశాడు. అంటే మన వాళ్ళు భక్తిలోనే ఉంటారు కానీ సొంత ఉద్దేశం నెరవేరుస్తుంటారు. భక్తిలోనే ఉంటారు కానీ చేసే కార్యక్రమాలు చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. నెమ్మదిగా పాకలిప్పించాడట. దేనికి? చదవండి, అక్కడ వాక్యం రాసి ఉందిగా. తన పశువులకు పాకలు వేయించెను, అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను. సుక్కోతు అని పేరు పెట్టబడెను. సుక్కోతు అంటే చెప్పండి ఏంటి? పాకలు. కట్టిందేమో ఇల్లు, దేవుడు దాన్ని ఏమంటున్నాడు? అర్థమైంది మీకు ఇప్పుడైనా? మనం కట్టింది బిల్డింగు, ఆయన వచ్చి అంటాడు ఇది పాక. నేను చదివింది పెద్ద చదువండి, ఇదా వేడిచెనక్కాయలు అమ్ముకునే సెంటర్ అన్నాడు. అంటే ఎట్లుంటుంది? అంటే మన ఆత్మీయ జీవితంలో పతనం అయినప్పుడు దేవుడు మనల గురించి గట్టి మాట చెబుతున్నాడా? మనల గురించి తేలిగ్గా మాట్లాడుతున్నాడా? ఇతడు పశువులకు పాక వేశారు, నాకు ఇల్లు కట్టుకున్నాడు. ఆయన వచ్చి అంటాడు పశువులు పాక వేసి నువ్వే ఇల్లు కట్టుకున్నావా? దీనికి నేను ఒక పేరు పెడతా, సుక్కోతు అని. అంటే తెలివి గలవాడు చేసే నష్టకరమైన జీవితానికి దీని పేరు పాక కాదండి. నేను నువ్వెంతైనా చెప్పు, దాని పేరు పాక. బిల్డింగ్ కట్టానండి, పాక. దేవునికి విరోధంగా ఎంత ఎత్తు ఎదిగానండి, పాక. ఇన్ని కాళ్ళు సంపాదించాను, పాక. నీవు గమ్యం వెళ్లకుండా మధ్యలో అడ్డం తిరిగావు, దాని పేరు పాక. మరి నీ ఈ రోజున నువ్వు అనుకునేది ఏంటి? దేవుడిలో ఎంత ఎదిగానని. ఆయన వచ్చి అంటాడు పాకలో ఉంటున్నావా? నీ బతుకు పాకలాగా మారిపోయిందా? రోషం కలిగి దేవుని పేరడ బ్రతిమలాడుతుండగా మీ జీవితాల్లో సాగుతున్న క్రైస్తవులో మీ జీవితం పాకలంగా మారకూడదు. దేవుడు వచ్చి బడా నమ్మకమైన వాడా అనాలిగా. నీ ప్రయాసను నేను చూచాను, నీ కష్టం నేను చూచాను, నువ్వు పరిగెత్తిన పరుగును చూచాను, నువ్వు సాధించిన పథకం చూశాను, నా కొరకు పోరాటాలు ఆరాటాల మధ్యలో నువ్వు చేసిన త్యాగాన్ని చూశాను అనకుండా ఇహో పాకలు సంపాదించావా అన్నాడు అనుకో. ఇక అంతకన్నా దిక్కుమాల జీవితం ఏముంది? ఆ తర్వాత జరిగింది ఏమిటో తెలుసా? అక్కడికి వెళ్ళి పాకలు వేసుకొని ఇల్లు కట్టుకుని హాయిగా ఉన్నాడు. ముగిస్తా. ఈలోపు ఆ ఇంట్లో ఎవరు తక్కువ అని నేను చెప్పలేదు, అందరూ అంత సమర్థులే. గారాల పట్టి వచ్చింది. డాడీని అడిగింది, నాన్న ఈ ఊరు చూస్తే ముచ్చటగా ఉంది, పొడుగు చూస్తే ఎడల్పుగా ఉంది, మనుషులు చూస్తే దిట్టంగా ఉన్నారు, ఈ దేశం ఏమిటో ఈ పరిస్థితి ఏమిటో ఒకసారి చూసి వస్తాను నాన్న అని అనగానే ఇతను ఏమన్నారు? అమ్మా ఈ ఊరు చూడాలనుకుంటున్నావా? సరే రేపు మన ఇద్దరం వెళదాంలే అని అనలా. రేపు అన్నయ్యని పంపిస్తాను, అన్న కూడా వస్తాడు, మీరంతా కలిసి వెళ్ళాలి, ఊరంతా చూసిరని అనలా. కారణం ఏంటంటే ఈ అమ్మాయికి ఊరు చూడాలని ఆశ కలగాల్సిన అవసరం లేదు. కానీ ఆశ ఎప్పుడు కలిగిందో తెలుసా? బాబు దుకాణం పెట్టాడు కనుక, ఇక్కడ ఇల్లు కట్టాడు కనుక ఇక్కడే బతకాలిగా మనం. ఇల్లు కట్టాడు కనుక వెళుతూనే ఉండాలిగా. ఆ బజార్లో ఎవరున్నారు, ఈ బజార్లో ఎవరున్నారు, వీళ్ళు ఎవరు, పారకేంద్రం ఎక్కడ, పోస్ట్ ఆఫీస్ ఎక్కడ, పోలీస్ స్టేషన్ ఎక్కడ తెలుసుకుంటే తప్పేముంది? ఆ రోడ్డు ఆవిడ పడిపోయేవాడు అన్నీ తెలుసుకోరుగా. ఈ ప్రయాణమే వెళ్తున్నారండి, కాసేపటి నూజివీడు వెళ్తారు, మధ్యలో ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ, మామిడికాయల మార్కెట్ ఎక్కడ, పలానా షాప్ ఎక్కడ ఎవరు అడగరు. కామ్గా తాగితే టీ తాగుతారు, తన బాధ. ఈ పిల్లకి అర్థమైంది మా నాన్న ఇక్కడే దుకాణం పెట్టాడు, ఇక్కడే ఉంటాడు కనుక ఆయనే ఎంత ఇల్లు ఏర్పాటు చేస్తే ఊరు సంగతి నేను తెలుసుకుంటే తప్పే ఉంది, పద వెళతాను. ఆయన ఏం అనలేక సరేనమ్మా వెళ్ళాము. వెళ్ళొచ్చిన తర్వాత ఆ ఊళ్ళో జరగకూడదు ఒకటి జరిగిపోయింది. ఆడపిల్ల పోయింది. ఆ ఊళ్ళో అందగాడు, దేశానికి ముఖ్యమైన వాడు, కావలసిన వాడు పట్టుకున్నాడు, పరాభవం చేశాడు, జీవితాన్ని చెరిపేశాడు. ఆ సంగతి తెలిసిపోయిన తర్వాత ఏడ్చుకుంటా ఇంటికి వస్తే అన్నదమ్ములకు ఆ మాట నిలబడింది, ఈ ఊళ్ళో మమ్మల్ని ఇంత పని చేశారా? ఈ ఊరు మీది కాదుగా, ఇక్కడ గాయాలు ఉంటాయి, ద్వేషకులు ఉంటారు, విరోధంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. నీ ఊరు కాదు ఇది, నువ్వు పరదేశివి, నువ్వు యాత్రికుడు. ఈ లోకంలో సాగిపోయేటప్పుడు యాత్రికుడిగా బ్రతకాలిగా. కానీ నువ్వు బ్రతికింది ఏమిటో తెలుసా? నేను ఇక్కడ స్థిరం అన్నట్టుగా చేసావు కదా. వెళ్ళవలసిందేమో తండ్రి ఇంటికి, మలుపు దీపేమో పాకల దగ్గరికి వెళ్ళి జీవితం పాకలుగా మార్చుకున్నావు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక నెమ్మదిగా ఎవ్వరికి చెప్పకుండా అన్నదేమో ఇద్దరు బయలుదేరాడు. గొడ్డలు పట్టుకున్నారు. ఆ ఊళ్ళో ఎవరెవరు మగవాళ్ళు ఉన్నారో ఒక్క మనిషి తప్పు చేస్తే ఆ ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరికీ కాలి నరాన్ని వెనక భాగం తరిగేసి, ఇంకేముంది అల్లాడిపోయి మడమ దగ్గర నరం తెగితే మగవాడు కానీ పురుషులు కానీ నిలబడలేరు. భయంకరమైన పరిస్థితి కదా. ఆ తర్వాత ఘోర వధ జరిగింది. ఆ ప్రాంతం అంతా కదిలించబడి ఎన్నడూ పొందని మచ్చ యాకోబు జీవితంలో పడిపోయి, నువ్వు కానీ దేవుని మాట నిలబెట్టుకుని వెళితే, నువ్వు కానీ దేవుని చిత్తం నెరవేరిస్తే నీ పిల్ల అలా ప్రవర్తించేది కాదు.
నీ జీవితానికి మచ్చ వచ్చేది కాదు. నీ కొడుకులో నరహంతకులని పేరు పడిందిగా. నీ పేరేమో యాకోబు, నీ సంఘమేమో గొప్పది, నీ బతికేమో గొప్పది, నీ బైబిలు గొప్పది, నీ జీవితం ఇంకా గొప్పది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? వెనకుండి దేవుడు చూస్తా ఉన్నాడు. అయ్యో, ఇతను వెళ్ళవలసిన గమ్యానికి చేరితే బాగుంటుందిగా. మధ్యలో పాకల్లాగా జీవితాన్ని మార్చుకొని ఊరు కట్టాను, ఇల్లు కట్టానంటే పిల్ల ఊరు చుట్టాకు పోయింది. తర్వాత జరగవలసింది వచ్చింది. ఊళ్ళో రక్తపాతం ఎక్కువైపోయింది. ఆ భయానకమైన పరిస్థితులు ఏడ్చి అంటాడు, నా కుమారులారా, ఆ ఇద్దరు కొడుకుల్లో ఎవరు జరబాకున్నాడు, నరహంతకులు అరిచారు. అరిస్తే మళ్ళా బతుకుతారా జనం? ఒకవేళ అటు అరిస్తే కారిన రక్తం ఆగుద్దా? ఆ వచ్చిన పేరు చెడిపోతుందా? రద్దు కాదుగా. ఆ భయంకరమైన పరిస్థితి కలిగింది. బాగా దేవుడు ఆలకించాడు. ఇక నేను ఆ ఇంట్లో అగ్ని రగిల్చాను, కానీ అతను సరిచేయబడల. బయలుదేరి వచ్చిన కుయుక్తి ముగ్గురులోనూ చావల. అయినా నేను సమాధాన పరిచిన నా వైపు తిరగకుండా, నా వైపు చూడకుండా, నా గమ్యం చేరకుండా, నా వాక్యానుసారంగా జరిగించకుండా, అది జరిగినప్పుడల్లా అందరికీ జరిగింది నాకు జరిగింది, అందరికీ జరిగింది నాకు జరిగింది అని సరిపెట్టుకుని మన జీవితంలో సాగుతూ ఉంటే రక్తపు మరకలు మిగులుతాయిగా, సాక్ష్యం దెబ్బతింటుందిగా. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు కొత్త కోణంలో నీతో మాట్లాడుతున్నాడు. అప్పుడు తెగించాడు, చూశాడు. ఆ తర్వాత ఇంకా చాలా చరిత్ర ఉంది, అదంతా చెప్పుకునే టైం కాదు ఇది. అప్పుడు 35వ అధ్యాయంలోకి దేవుడు వచ్చాడు. ఆదికాండం 35వ అధ్యాయంలోకి వచ్చి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠమును. ఇప్పుడు నీకు నేను చెప్పే పని ఏమిటో, బేతేలుకి వెళ్ళమని చెప్పను. నేను బేతేలుకి వెళ్ళు, బేతేలుకని అరవను. నేను అరిచేది ఏమిటో తెలుసా? నువ్వు చేసిన కార్యాలకు తగ్గట్టుగా, నువ్వు పారిపోయిన జీవితానికి తగ్గట్టుగా, మోసం చేసిన దానికి తగ్గట్టుగా, కుయుక్తిగా వ్యవహరించిన దానికి తగ్గట్టుగా నువ్వు ఇల్లు కట్టుకుని పిల్లల జీవితాలు ఆటలాడేవుగా, లోకానుసరమైన గురి కలిగిన గమ్యం లేకుండా పరదేశిగా బ్రతకకుండా వ్యవహరించావుగా. అందుకని నీ శిక్ష ఏమిటంటే, మళ్ళా ఇప్పుడు ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడ పారిపోయావో, ఎక్కడ మోసం చేశావో, ఎక్కడ కుయుక్తిగా ఉన్నావో అక్కడ నీవు బలిపీఠం కట్టాలి, నేను చూడాలి. ఆహా, ఎంత చక్కని మాట వినబడిందండి. అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుని మాట వినకపోతే ప్రేమిస్తాడు, హెచ్చరిక చేస్తాడు, సరి చేస్తాడు. ఆ తర్వాత వినకుండా కాలదన్యామనుకోండి, అప్పుడు అగ్ని రగిల్చి ఇంట్లో చిచ్చు పెడతాడు. తర్వాత కుటుంబంలో ప్రేమతో కాలిపోతుంది. ఆ తర్వాత నీ పయనంలో జరిగేది ఏమిటో తెలుసా? మునుపున్నట్టు బిడ్డలు ఉండరు, మునుపున్నట్టు వాక్యం ఉండదు, మునుపున్నట్టు జీవితం ఉండదు, మునుపున్నట్టు దీవెన ఉండదు. ఆ తర్వాత జరిగింది ఏమిటో తెలుసా? లేఖనాల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ తర్వాత తన జీవితంలో ఏదో సాధించాను అనుకున్నాడు, కానీ పాకల బతికైపోయింది. ఆ తర్వాత తన జీవితంలో చూశాడు, పిల్లలందరూ నరహంతకులుగా, పిల్లలందరూ చెడిపోయేవాళ్ళగా జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈ పాపానికి ఫలితం అనుభవించాల్సి వచ్చిందిగా. ఈరోజు కుటుంబ చరిత్రని ఎరిగిన మనం ఈ 21 రోజుల ప్రార్థనకు వస్తున్నారే, మీ విన్నపాలని నా పైకి పంపుతుంటే చదువుతున్నా. కుటుంబాల్లో జరిగిన సంఘటనలు. అయ్యా, భర్త నన్ను విడిచి వెళ్ళిపోయాడయ్యా, 2 పిల్లలు నేను పోషించలేకపోతున్నాను, నా భర్త భయంకరంగా వ్యవహరిస్తున్నాడు, నా పిల్లోడు భయంకరంగా నా ఆస్తి అంతా పంచుకొని నువ్వెక్కడ వెళ్ళిపోతావు మెడబెట్టి గెంటేసి. చాలా విన్నపాలని చదువుతుంటే తెల్లవారుజామున అవి కళ్ళలో నీళ్లు తిరుగుతానే ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఎందుకున్నాయి అంటే కుటుంబం పాడైపోతూ వచ్చింది. 21 రోజుల ప్రార్థనలో తిరిగి కుటుంబాలు కట్టబడిన గాక, బ్రతుకులు మార్చబడిన గాక, మీ కుటుంబాల మీద దేవుని వెలుగు కమ్మున గాక, చీకటి కార్యాలు లయపరచబడిన గాక, వెంటాడిన శాపం రోగాలు యేసునామమున లయపరచబడిన గాక. మరలా ఒక బలమైన కార్యం నా దేవుని పేరట మీరు చేయాలి. ఒక రోషం కలిగిన జనాంగంగా దేవుని వైపు తిరగగలిగితే ఈ యాకోబే ఇశ్రాయేలుగా ప్రపంచంలో మారబోతా ఉన్నాడు. ఈ యాకోబు ఒంటరిగా ఉన్నాడు, ప్రపంచ మ్యాప్లో ఒక దేశంగా స్థానాన్ని పొందాడు. ఆ గొప్ప ఈవి నీకు కలగబోతుంది. ఆ దీవెన దేవుడు నీకు కలుగ చేయబోతున్నాడు. ఔన్నత్యం నీకు కలగబోతుంది. అందుకని దేవుడే దిగువచ్చి అంటాడు, చూశానయ్యా, పలకరించానయ్యా, హెచ్చరించానయ్యా, అగ్ని రగిల్చానయ్యా, అవస్థలు పెట్టానయ్యా, పిల్లలను అటు ఎన్ని చేసినా నువ్వు మారలేదుగా, నేనే వచ్చాను, లే బయలుదేరి బేతేలుకి వెళ్ళి. అక్కడికి వెళ్ళి నువ్వు వెళ్ళి చేరాను అనేది కాదు, కానీ అక్కడ నువ్వు బలిపీఠం మండిస్తే బలిపీఠం వెలుగు ఆ ఊరు వాళ్ళు చూడాలి. నీ జీవితంలో ఆ వెలుగుతోనే నువ్వు అద్భుతం జరిగిస్తావు.
సేవకుడుగా నేను చెప్పగలను చివరి మాట ఏమిటో తెలుసా? మళ్ళా దేవుడు నేను దర్శించాలి అంటే అక్కడ నీ బలిపీఠం మండాలి. నువ్వు ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ పతనం అయిపోయావో, ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ చెడిపోయావో, ఎక్కడ సాక్ష్యం దెబ్బతిందో, ఎక్కడ అధోగతికి వెళ్ళిపోయావో అక్కడ తిరిగి నీ బలిపీఠం నా దేవుడు చూడబోతున్నాడు. నా దేవుడు నీ బలిపీఠాన్ని చూడబోతామన్నాడు. నా దేవుడు నీ బలిపీఠాన్ని చూడబోతున్నాడు. వెంటనే లేచాడు. ఇటు చూడండి, లేచి కుటుంబ సభ్యులందరినీ పిలిచి అక్కడ ఒక చక్కని మాట అన్నాడు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని ఆగండి. దేవుడు ఏం చెప్పాడు? మొదటి లైన్లో అక్కడికి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టు అని చెప్పాడు. ఈయనేం ప్రసంగం మొదలెట్టాడు? చదవండి ఆ మాట. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, అంటే నాతోనే ఉన్నారు, మన మధ్యలో అన్ని దేవతలు ఉన్నాయి, అది మీరు పట్టుకుని మీరు విరుగుతారు, నా పాట నేను పాడతాను, మీ పాట మీరు పాడుతున్నారు. ఇంకో మాట చెప్పనా? తర్వాత మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ఏం మార్చుకోవాలి అంటే మీ వస్త్రధారణ దేవునికి ఇంపుగా లేదు. ఆ మాట రోజు అనాలిగా మాట. ఇటు చూడండి, నా వైపు చూడండి. మాయ్ ఏమిటా బట్టలు అనలేదు. మనం ఇప్పుడు బేతేలుకి వెళ్ళమని బలిపీఠం కట్టమని దేవుడు చెబుతున్నాడు. మీ వస్త్రాలు మార్చుకోండి అంటే బలిపీఠం దాకా వెళ్ళకపోతే ఈ బట్టలు వేసుకున్నా పర్వాలా, మీరు ఎట్లా ప్రవర్తించినా పర్వాలా, ఎట్లా వ్యవహరించి ఊరంతా చూసి వచ్చినా పర్వాలా. అంటే మనం బలిపీఠం దగ్గరికి వెళుతున్నప్పటికి ఇతనికి అర్థమయ్యింది, ఈ బట్టలు నా ఇంట్లో పనికి వస్తాయి కానీ బలిపీఠం దగ్గర పనికిరావు. అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు మార్చుకోవాలి. ఆ మాట రోజు చెబితే అసలు మామూలు బట్టలు మార్చుకునే ఉండేవాళ్ళుగా. అంటే మన వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ జీవితంలో దేవునితో ఉంటానే ఉంటారు. దేవుడికి శాపం పంపిస్తున్నాడు అనుకున్నప్పుడు అప్పుడు చెబుతారమ్మా ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండదు. మోకరించి ప్రార్థన నా మాట 21 రోజులు ప్రార్థన చేస్తాను, ఎంత బాగా జరుగుతుందర్రా, నాకెక్కడ ఖాళీ ఉంది అందు కూతురు. కారణం ఏమిటి? ఇప్పుడు మార్చుకుంటారా? వేసిన విత్తనం ఎప్పుడు వేయాలి? అటు చూస్తారు ఏంటి నాయక. వేసిన విత్తనం ఎప్పుడు వేయాలి? బట్టలు మార్చుకోమా ముందే చెప్పాలిగా, మోకరించమ్మా ముందే చెప్పాలిగా, దేవునికి అప్పగించుకోమని ముందే చెప్పాలిగా, మనం పరిశుద్ధమని ముందే చెప్పాలిగా. ఆ పిల్లలకు ఫోన్ చేస్తే నాకు రావటం కుదరదు, నేను పలానా పని మీద వెళ్తున్నాను, నా పేరు కూడా చీడీ రాసి అయ్యగారు చెప్పి ప్రార్థన చేయి, జరిగితే జరుగుతులే. అంటే విచిత్రం ఏంటి అంటే నీ బిడ్డలని నీ వ్యక్తిగత జీవితంలో నీ అనుభవాన్ని ఆ వస్త్రాలను ఇప్పుడు దాకా నువ్వే పోషించావుగా, ఆ భయంకరమైన బొమ్మల జీవితాన్ని నువ్వే పోషించావుగా. తీసేయండి మీ దగ్గర విగ్రహాలు. అసలు ఆ మాట వింటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకాలం యాకోబు అలజడుల చేత, నెమ్మది లేక, కలవరం చేత కంగారు పట్టడానికి కారణం ఏమిటో తెలుసా? యాకోబు అని అంటున్నాడు కానీ లోపలంతా సరుకు దారుణంగానే ఉంది. బిడ్డల ప్రవర్తన దారుణంగానే ఉంది, వస్త్రాలు దారుణంగానే ఉన్నాయి. మీ పిల్లలు అలా ఉన్నారని కాదు బోధ. మన ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయ పిల్లలు కలిగిన ఆత్మీయ అనుభవంలో ఉన్నామా? మన ఇంట్లో ఉన్న పిల్లలు అంటే ఆత్మీయ జీవితంలో ఆత్మానుసారమైన మనసు ఉందా? శరీరానుసారమైన లక్షణాలు ఉన్నాయా? నీ పిల్లల గురించి ప్రసంగం కాదు ఇది. ఈరోజు వ్యక్తిగతంగా దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావే, ఆత్మానందం, రక్షణ భాగ్యం, కృపగలిగిన అనుభవంలో ఉన్నావా? కానీ ఇట్లాగే వేషధారణనే పిల్లలు నీ జీవితంలో పెరుగుతూనే ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు, ప్రభువా దీవించని. ఆ వెనకొచ్చిన పిల్లలు బాప్తిసం పొందారు, ఆత్మచేత నింపబడ్డారు. నువ్వు ఎక్కడున్నావంటే ఆ వేసిన చోటే ఉన్నావు, అక్కడి నుంచి లెగవగా. కారణం ఏంటంటే నీకు అనుకూలమైన వస్త్రం, నీకిష్టమైన భోజనం, నీకిష్టమైన సహవాసం, నీకిష్టమైన చెడు సాంగత్యం అవన్నీ లోపల దాచుకుంటూనే ఉంటావు, హాయిగా ప్రయాణం చేస్తానే ఉంటావు. అందుకే దేవుడు ఇక ముగింపులో ఒక్క మాట మాట్లాడాడు. వెంటనే లేచి అంటాడు, గడగడలాడుతామా ఇక బలిపీఠం దగ్గరికి వెళ్ళక తప్పదు, దేవుని దగ్గర సమాధానం పడక తప్పదు, దేవునికి ఉన్నదుని గట్టి చెప్పక తప్పదు, దేవుని దగ్గర ఒప్పుకోక తప్పదు. నా మాట వినండి, మీ అపవిత్రతను వదిలివేయండి. ఆ తర్వాత ఆ సొమ్మంతా విగ్రహాలు తీసుకొచ్చి నాకివ్వండి, వస్త్రాలు మార్చుకోనండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? బేతేలుకు వెళ్ళబోతున్నాం. చెయ్యి ఒక్కసారి అందరూ ఆమేనని చెప్పండి. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? దేవుని హస్తం మనల్ని దీవించబోతాం, దేవుని కనుదృష్టి మన మీద పడబోతా ఉంది. 6వ రోజు అట్టి కార్యం మీ జీవితంలో జరుగునగాక. ఆయన కనుదృష్టి నీ మీద, నీ పిల్లల మీద ఉండునగాక, నీ ఆత్మీయ జీవితం మీద ఉండునగాక. ఒక్కసారి ఆగి ఆలకిస్తే, ఇన్నిసార్లు గద్దిస్తే ఏదో ఎరగనట్టుగా ఊపుకుంటూ వెళ్ళిపోయావు.
తోసుకుంటా నడిచినట్టు వెళ్ళిపోయావుగా. ఆత్మీయ ఫలాలు ఎందుకు లేకపోయా? అభిషేకం నీకు ఎందుకు లేకపోయింది? కృప ఎందుకు సంపాదించుకోలేకపోయావు? ఆ మార్గంలో నేను ఉన్నట్టున్నావు, కానీ కుయుక్తులు చావలేదుగా. ఆ మార్గంలో నేను ఉన్నట్టున్నావు. దేవుడికి ఇచ్చిన ప్రమాణం మర్చిపోయి 21 సంవత్సరాలు ఆటలు ఆడేవుగా. దేవునికి ఇచ్చిన మాట ప్రకారం మనం జీవించగలిగామా? దేవునికి మనం మాట ఇచ్చాంగా. నేను ఇచ్చిన మాట నాకు తెలుసు, మీరు ఇచ్చిన మాట మీకు తెలుసు. మరి ఆ మాటలు విన్నాకైనా వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం జరగాలిగా. ఆ మర్చిపోయిన దేవుడు ఆ వ్యక్తిని చూసి ఆయనే పురికొల్పడానికి వచ్చాడు, ఆయనే లేపడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఈ యాకోబును నేను ఇశ్రాయేలు చేయాలి, ఇతని సంతానం భూమి మీద హెచ్చించాలి, ఇతని సంతానం ఆకాశ నక్షత్రాలుగా చేయాలి, ఇతని పేరు ప్రపంచంలో గుర్తింపు కలగాలి, అన్యుల యజ్ఞ ఘనమైన నామం నేను ఇతనికి పెట్టబోతున్నాను. అంతటి ఘనకార్యం చేయగలిగిన బాధ్యత కలిగిన రోషం కలిగిన దేవుడు తట్టాడు, లేపాడు. బయలుదేరండి బలిపీఠం దగ్గరకి. ఈరోజు ఈ మాటలు ముగిస్తుండగా మన జీవితంలో దైవ దీవెనలు పొందడానికి గాను ఇప్పుడు మనం బేతీలకు వెళ్ళబోతున్నాం, బలిపీఠం దగ్గరికి వెళ్ళబోతున్నాం, దేవునితో సమాధాన పడటానికి వెళుతున్నాం, మన పిల్లలకు దీవెన కొరకు వెళుతున్నాం, అగ్ని మండడానికి వెళుతున్నాం, దేవుని రాకడకు సిద్ధపడటానికి వెళుతున్నాం. మనం బేతీలకు వెళ్లే ముందే అపవిత్రం విడిచిపెడుదుమగాక, వస్త్రాలు మార్చుకుందుమగాక, అపవిత్రమంతా తొలగించుదుమగాక. మనం వెళ్ళి బలిపీఠము దగ్గర నిలబడబోతున్నాం. అందరూ ఆ మాట చెప్పండి. మనం ఎక్కడ నిలబడబోతున్నాం? బలిపీఠం దగ్గర నువ్వు బలి అర్పిస్తే దేవుడు నీకు ఎదురుగా నిలబడునుగాక. మండే బలిపీఠం దగ్గర దేవుడు ఉంటాడు, మండుతున్న అర్పణ దగ్గర అంగీకరించేవాడు ఉంటాడు. ఇన్ని రోజులు నీ ప్రార్థన అంగీకరించబడకపోయినా ఈ రాత్రి ప్రభు నీ ప్రార్థన అంగీకరించాలి. ఈ రాత్రి నిన్ను అంగీకరించాలి. ఈ రాత్రి నీ జీవితంలో నీ వంశానికి దీవెన మూటగట్టి తనలో ఒళ్ళో పడవేయాలి. ఆ కార్యం జరగబోతున్న వేళ ఒక్కసారి యాకోబులాగా పశ్చాత్తాపడి, నేను ప్రమాణం మర్చిపోయానయ్యా, ఇప్పుడు బలిపీఠం ఎక్కడా? నేను తలదించుకున్న దగ్గర, నేను పాపం చేసిన దగ్గర, పతనమైన దగ్గర, వాటి దగ్గర సరి చేసుకుని అక్కడే బలిపీఠం బండించి నేను మారానయ్యా, నేను దేవునితో కలిసి ఉంటున్నానయ్యా, నన్ను దేవుని అగ్ని చేత నన్ను కాల్చుకుంటున్నానయ్యా అని ఒక సాక్ష్యం వారికి వినబడాలిగా. అక్కడ గట్టు బలిపీఠం, ఇక్కడ కాదు, అక్కడ గట్టు బలిపీఠం. ఈ రోజున ఆ గతం అనే చరిత్రలో జరిగిన సంఘవారు కృతజ్ఞత లేకుండా వ్యవహరించిన స్థలములో ఈ రోజున నేను కూడా బలిపీఠం కడతాను. నా దేవుడు నన్ను కూడా అంగీకరించాలి, నా విన్నపాలు అంగీకరించాలి, నా సంఘాన్ని అంగీకరించాలి, నా కుటుంబాన్ని అంగీకరించాలి అని ఆశపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజున బలిపీఠం దగ్గరికి నేను వస్తానయ్యా. చెయ్యతా మాటనండి. నేను ఎక్కడికి వస్తాను? బలిపీఠం దగ్గరకు వస్తానయ్యా. నేను బలిపీఠం దగ్గరకు వస్తానయ్యా. ప్రతి శాపకరణని గొయ్యి తవ్వి అందులో పాతి పెట్టాడు. ఆ నగలన్నీ అందులో పాతి పెట్టాడు, ఆ బొమ్మలన్నీ అందులో పాతి పెట్టాడు, వస్త్రాలు తీసి అవతల పారవేశాడు. వెంటనే బలమైన కార్యాలు జరిగింది. ఇంకా ఆ చరిత్రలో మీరు ముందుకు చదువుకుంటూ వెళితే ఎంత బలమైన కార్యాలు దేవుడు చేశాడో తెలుసా? అతని జీవితంలో దేవుడు శత్రువును కూడా మిత్రులుగా మార్చిన కృతజ్ఞత లేకుండా వ్యవహరించాడు. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఈరోజు దేవుని దగ్గర నా అర్పణ అంగీకరించబడాలి, నేను దేవుని ద్వారా యాకోబులాగా దీవించబడాలి, నా పేరు ఇశ్రాయేలుగా మారాలి, ప్రపంచంలో గుర్తింపు కలగాలి, ఘనతగిలిన కుటుంబంగా ఉండాలి, నన్ను బట్టి నా ఇంటి మీద శాపం కొట్టివేయబడాలి, నేను బలిపీఠం దగ్గరకు వస్తాను అన్నవాళ్ళు చెయ్యెత్తండి. మీరు చాలా మంచివాడు, లేచి నిలబడండి. మీరంతా లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతాను. అందరూ నిలబడాలి. ఒక్క క్షణం నిలబడండి. ఒక్క క్షణం నిలబడి దేవుని వైపు ఒక్కసారి తేరి చూద్దాం. మన దేవుడు నమ్మదగిన దేవుడు, చాలినవాడు, సరిపోయినవాడు. ఒక్క క్షణం చేతులు పైకెత్తారా? కన్నులు మోస్తారా? గుండెను తెరుస్తారా? అయ్యా, నా జీవితంలో అలజడను మొదలయ్యా, మా ఇంట్లో మొదటున్న ప్రేమ కనబడటం లేదయ్యా, ఎటు చూసిన ద్వేషం, పగ. ఒకప్పుడు ప్రశాంతంగా పచ్చిగల భూమిలోను జలముల దగ్గర ఉన్నాను, ఇప్పుడు ఎండగా నానుతున్నాను, ఊరికి బయట ఉంటున్నాను, మందల దగ్గర ఉంటున్నాను, శపించబడిన అనుభవంలో ఉంటున్నాను. ఇల్లుగా ఉంటుంది కానీ నరకంగా ఉంటుందయ్యా. ఆత్మీయత కనబడటం లేదయ్యా, దైవ దర్శనం కనబడటం లేదయ్యా, మునుపులాగా కళలు రావటం లేదయ్యా, మునుపులాగా స్వరం వినబడటం లేదయ్యా, మునుపులాగా లేదు. అయ్యో, తల ఎండిపోతుంది, ఒక పక్క తడిసిపోతుంది, ఒక పక్కన నానిపోతుంది. నా జీవితం అంతా మందల దగ్గర అయిపోతుంది.
అయిపోతుంది. ఒకప్పుడు పచ్చిక బయలులో నేను నిలిచి ఉన్న దేవుడను, నేను నిలిచి ఉన్న వ్యక్తిని. ఈ రోజు నా జీవితం మారిపోయింది. చిన్న ప్రార్థన చేసే ముందు చిన్న ఆరాధన చేద్దాం. ఆ దేవుని మనసారా ఆరాధన చేద్దాం. ప్రభువా నన్ను కనికరించవా, అయా నన్ను కనికరించవా, అయా నన్ను కనికరించవా. అందరూ నోరు తెరవండి. ఆయనే మన ఆధారం, ఆయనే మన సర్వ. యాకోబు దేవుడే మమ్మల్ని కనికరించగలిగిన దేవా కార్యం చేయి. అందరూ నోరు తెరవండి. మనసు విప్పండి. ఈ రోజున దేవుని కనుగొని మీదకి రావాలి. నాశనం కాకుండా గొప్పవారు కావాలి. ప్రభు దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి లే, ఈ పరిస్థితుల నుంచి లే. నీవు నాకు ప్రమాణాన్ని నిలబెట్టు. అక్కడ బలిపేట అక్కడ మంట ముందు నిలబడు. నీకు ఎదురుగా నిలబడతా. మంచి రోజులు నీ జీవితానికి రాబోతున్నాయి. ఆరాధన పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై జ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నార్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని. ఆదరణలేని ఈ లోకములో ఆనుకుంటేనే ఎదుటే నిలిచే నీపైనే. ఆదరణలేని ఈ లోకములో ఆనుకుంటేనే ఎదుటే నిలిచే నీపైనే. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. నార్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. ఆమేన్. గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపి తినే మార్గము చూపిన నీపైనే. గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపి తినే మార్గము చూపిన నీపైనే. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో
శాలేము నీడయే నాకు మేలాయెను. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో శాలేము నీడయే నాకు మేలాయెను. నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే. మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే. మహిమాన్వితమైన నీ మందలో నన్ను చేర్చిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయెను. మహిమాన్వితమైన నీ మందలో నన్ను చేర్చిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయెను. నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. 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 యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. ఇదిగో దేవుని ఎదుట తీర్మానం చేసిన మనం బేతేలులో దేవునికి మందిరము కట్టాలని కడతానని చెప్పి యాకోబు ఏ రీతిగానైతే తీర్మానం చేశాడో ఆ తీర్మానమును మరచిన వాడై బేతేలును విడిచిన వాడై బేతేలును మరచిన వాడై మార్గం మధ్యలోనే ఆగిపోయాడు. మార్గం మధ్యలో అటు ఇటు తిరుగుతున్నాడు. తనకిష్టం వచ్చిన చోటల్లా తన నివాసాలు ఏర్పరుచుకుంటూ తనకిష్టం వచ్చినట్లుగా తన జీవితాన్ని జీవిస్తూ భయంకరమైన పరిస్థితుల్లోనికి తన కుటుంబం అంతని నడిపించుకున్న స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో, ఒకసారి దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సరి చేసుకొని మరలా దేవుడు నిన్ను దర్శించిన స్థితిలోనికి, మరలా పాత జ్ఞాపకాలు, ఒకనాడు దేవుడు నిన్ను ఏ స్థితిలో నుంచి లేవనెత్తాడు, దేవుడు ఏ రీతిగా నిన్ను దర్శించాడు, దేవుడు ఏ రీతిగా నీ జీవితాన్ని మార్చాడు, సమస్తమును ఎరిగిన వ్యక్తివై ఆయన చేతిలోనికి నువ్వు రాగలిగితే, మరలా ఆ తీర్మానాన్ని నువ్వు స్థిరపరుచుకునగలిగితే, ఆ నిబంధనలో నువ్వు నిలవగలిగితే దేవుడు నీకు మంచి దినములు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు నీకు కలగజేయబోతుండగా ఒక్క నిమిషం తీర్మానం చేసుకుందామా? అయ్యా, నేను నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నా తండ్రి ఇంటి కొరకై, నా తండ్రి నీ రాజ్యము కొరకై, పరలోక రాజ్యము కొరకై నేను అనుదినము ఈ యొక్క ఆత్మీయ యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో నీ
వైపు చూస్తూ నా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాను నాయన. నా యాత్రను మధ్యలో లోకములు ఎక్కడ ఆపను ప్రభు అంటూ తీర్మానము చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, ఈ రీతిగా మీ దాసులు నిలబెట్టుకొని 6వ దినపు ఉపవాస ప్రార్థనలో ఇంతవరకు మీరు మాకు తోడై ఉండి ఎంతో ఆశీర్వాదకరముగా ఈ ప్రార్థన కూడికను జరిగించారు. అందును బట్టి మీకు వందనాలు అయ్యా. నీ దాసుని ద్వారా ఎంతో తేటగా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. యాకోబు జీవితంలో తను మోసగాడిగా మారిపోయాడు. తన తల్లి, తన మామ, తన కుటుంబం అంతా భయంకరమైన మోసం, తన జీవితం అంతా భయంకరమైనటువంటి శ్రమలు, శోధనలు, వ్యతిరేకతలు. దానికి కారణం ఒకటే తండ్రి, తన యొక్క తీర్మానమును మర్చిపోయాడు, తన యొక్క దర్శనమును మర్చిపోయాడు, తను ఇచ్చిన మాటను మర్చిపోయాడు, వెళ్ళవలసిన స్థలాన్ని మర్చిపోయాడు. తనకిష్టం వచ్చినట్లుగా తన నివాసాలు ఏర్పరచుకుంటూ తన బ్రతుకును తండ్రి భయంకరమైనటువంటి స్థితిలోనికి తనకు తానే తీసుకుని వచ్చాడు నాయన. ఇది నానాటి పరిస్థితి మాకు లేకుండా, మా కుటుంబాలకు లేకుండా, మా జీవితంలో అట్టి భయంకరమైనటువంటి దారుణమైన పరిస్థితిలోనికి మేము వెళ్ళకుండా తండ్రి మరలా మాకు ఒక కనువిప్పును కలగజేయట కొరకై ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా మేము బేతేలులోనే ప్రభా నిలిచుండుట కొరకై, బేతేలు కొరకై, తండ్రి ఇంటికి వెళ్ళుట కొరకై మా ప్రయాణమును ఆపకుండా నిత్యము కొనసాగించే వారముగా ఉందుముగాక. అటు ఇటు మా చూపులు, మా క్రియలు ఏవి కూడా తండ్రి చెదరిపోకుండా ప్రభా అయ్యా తిన్నగా నీ వైపు చూస్తూ నీ యొక్క తండ్రి ఉన్నతమైన రాజ్యము కొరకు, నీ రాకడ కొరకు, పరలోకము కొరకు మేము సిద్ధపాటు కలిగిన వారమై మా ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగునట్లుగా కృపను అనుగ్రహించండి. ఇది నన్ను ఎందరైతే అట్టి తీర్మానమును చేసుకున్నారో వారందరినీ స్థిరపరచి, తీర్మానములో బలపరచి నీ రాకడ కొరకు సిద్ధపరచమని దైవజనులను బలపరిచి మీరు వాడుకున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరింత ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును మీ దాసులకు దయచేసి ఇంకను నూతనమైన ప్రత్యక్షతలతో, నూతనమైన ప్రకటనలతో మీ దాసును నింపి అనేకులకు దీవెనకరముగా వాడుకోనమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క 6వ దినపు ఉపవాస ప్రార్థనలో ఎందరైతే అడుగుపెట్టారో, ఎందరైతే పాల్గొన్నారో వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించి మేలులతో, పరలోక సంబంధమైన దీవెనలతో ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహములను తృప్తిపరచి కుటుంబాలుగా రాకడ కొరకు సిద్ధపరిచి మహిమ మీరు పొందుకునమని మా తండ్రి మిగిలి ఉన్న ముందున్న దినములన్నిటా కూడా ఈ ఉపవాస కోడికలు ఆశీర్వాదకరముగా జరిగించుకునమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు మహాకనికరం, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, నిలిచిన వారు, లైవ్లో ఉన్నవారు, కార్యక్రమంలో పాల్పొందిన పరిశుద్ధులందరికీ కృప సదాకాలం తోడయ్యుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక.